హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు డైరెక్టర్ కొరటాల శివ గారు స్టార్టింగ్ కెరియర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. చాలా చిన్న వీడియో, షార్ట్ వీడియో అండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. క్లియర్గా చెప్తాను, నేను ఈరితో సహా చెప్తానండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కంప్లీట్గా చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మన డైరెక్టర్ కొరటాల శివ గారిది ఫస్ట్ ఫిలిం అండి. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే మిర్చి. ఈ సినిమా చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ మూవీ మనకి 2013లోనైతే రిలీజ్ అయితే అయిందండి. ఫ్రెండ్స్, ఇంకా మన డైరెక్టర్ కొరటాల శివ గారిది సెకండ్ ఫిలిం అండి. ఈ ఫిలిం మీరు చూసుకున్నట్లయితే శ్రీమంతుడు. ఈ ఫిలిం కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ ఫిలిం మనకి ఇయర్లో రిలీజ్ చేశారంటే 2015లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మూడో ఫిలిం మీరు చూసుకున్నట్లయితే 2016లోనైతే రిలీజ్ అయితే అయ్యిందండి. మన ఎన్టీఆర్ గారు హీరో అనమాట. సినిమా పేరు మనకి ఇంకా జనతా గ్యారేజ్. ఇది కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా నాలుగో ఫిలిం మీరు చూసుకున్నట్లయితే భరత్ అనే నేను. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఈ ఫిలిం మనకి ఇయర్లో రిలీజ్ చేశారంటే ప్రొడ్యూసర్స్ 2018లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా ఐదో ఫిలిం మీరు చూసుకున్నట్లయితే ఆచార్య. ఈ ఫిలిం మనకి 2022లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా ఆరో ఫిలిం మీరు చూసుకున్నట్లయితే దేవర. ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి 2024లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 అండి. ఫ్రెండ్స్, ఇదండి చాలా షార్ట్ వీడియో. మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను. చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.